సో కైనమాటిక్స్ నుంచి ఇంకొక ప్రాబ్లం అండి. లెట్ us see. నీట్ 2019లో ఇచ్చారు. A person standing on the floor of an elevator drops a coin. The coin reaches the floor in time t1 if the elevator is at rest, and in time t2 if the elevator is moving uniformly. Then which of the following option is correct? సో ఇది లిఫ్ట్ ఆర్ ఎలివేటర్ ప్రాబ్లం ఏంటంటే సింపుల్. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇది ఒక లిఫ్ట్ అనుకుందాం. లిఫ్ట్ కానీ ఎలివేటర్ కానీ ఇక్కడ ఒక పర్సన్ నిలబడుకున్నాడు. ఈ పర్సన్ ఒక కాయిన్ అనేది డ్రాప్ చేశాడు. సో ఈ డ్రాప్ చేసినప్పుడు ఈ కాయిన్ అనేది లిఫ్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు లేదా ఎలివేటర్ రెస్ట్లో ఉన్నప్పుడు టైం t1లో రీచ్ అయింది. వెన్ అట్ రెస్ట్. t2 టైంలో కింద పడింది ఎప్పుడు ఈ లిఫ్ట్ అనేది మూవ్ అయినప్పుడు. కానీ మూవ్ అయింది అని చెప్పాడు, కానీ ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ కోర్ అంతా అక్కడే ఉంటుంది. సో అది అప్వర్డ్ మూవ్ అయిందా డౌన్వర్డ్ మూవ్ అయిందా చెప్పలేదు మనకి. సో ఇప్పుడు లెట్ us ట్రై టు సాల్వ్ ఇట్. సో మనకి సే దిస్ ఈజ్ అ కాయిన్, ఈ డ్రాప్డ్ ఒక హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ అయింది అని అనుకుంటే t1 ఈజ్ రెస్ట్లో ఉన్నప్పుడు t2 వచ్చి అది మూవ్ అవుతున్నప్పుడు. సో మనకి ఫార్ములా ఏంటి? హెచ్ ఈజ్ ఈక్వల్ టు qt ప్లస్ హాఫ్ gt స్క్వేర్. సో ఇనీషియల్ వెలాసిటీ 0 మనకు తెలుసు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. సో t ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h by g. సో t ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం లాజికల్గా థింక్ చేసినా కానీ సే మన గ్రావిటీ కానీ ఒకవేళ తక్కువ ఉందనుకోండి. గ్రావిటీ తక్కువ ఉందంటే ఏదైనా ఒక డ్రాప్ చేసినప్పుడు అది స్లోగా పడుతుంది. అంటే గ్రావిటీ తక్కువ ఉంటే టైం టేకెన్ అది టు రీచ్ సర్టెన్ హైట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎలివేటర్ అనేది యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో కండిషన్ వెన్ ఎవర్ యూనిఫామ్ వెలాసిటీ ఉంది అని అంటే when v is equal to constant, a is equal to 0. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఎక్కడైనా పనికి వస్తుంది మనకి. సో a ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఎలివేటర్స్ ఒకవేళ అప్వర్డ్ మూవ్ అయినా డౌన్వర్డ్ మూవ్ అయినా g ప్లస్ a ఇది g మైనస్ a అనుకున్నా కానీ సో g ప్లస్ ఆర్ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు g ప్లస్ ఆర్ మైనస్ 0, ఎందుకంటే యాక్సలరేషన్ ఇస్ 0. సో ఇప్పుడు మనకి సో g డాష్ ఈజ్ ఈక్వల్ టు g అవుతుంది. అంటే వెదర్ ఇట్స్ మూవింగ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఇది సేమ్ అవుతుంది యాక్సలరేషన్. సో అప్పుడు టైం కూడా t1 ఈజ్ ఈక్వల్ టు t2 అవుతుంది. సింపుల్. గ్రావిటీ చేంజ్ అవ్వలేదు. సో అది పైకి మూవ్ అవుతున్నా కిందకు మూవ్ అవుతున్నా యూనిఫామ్గా మూవ్ అవుతుంది కాబట్టి g అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి టైం టేకెన్ ఆ కాయిన్ కింద పడడానికి కావాల్సిన టైం అనేది చేంజ్ అవ్వదు. సో హెన్స్ ఇట్స్ t1 ఈజ్ ఈక్వల్ టు t2. ఫార్ములా చూద్దాం ఉందేమో. సో D ఈజ్ ద ఆప్షన్.